హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం స్పైసీ అండ్ టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నామండి. మష్రూమ్ కర్రీ టేస్ట్తో పాటు చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులోని విటమిన్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. అయితే మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక్కడ నేను 1/2 కిలో మష్రూమ్స్ కడిగి ఇలాగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే కూర గురించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కడాయిలో వేసి వేడి చేసుకుంటున్నాము. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కూడాను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం. ఇలాగ చాపర్లో వేసి మీరు చాప్ చేసుకుంటే ఫైన్గా చాప్ అవుతుంది. నేను ఈ చాపర్ తీసుకుని నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. చూసారా ఎంత ఫైన్గా చాప్ అయింది. ఇలాగ చాప్ చేసిన ఆనియన్స్ ఆయిల్ వేడెక్కాక అందులోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి కూడా వేసుకోండి. రుచికి సరిపోయినట్టు సాల్ట్ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను, మీ రుచికి సరిపోయినట్టు మీరు తీసుకోవచ్చు. అలాగే 3 టమాటోస్ మిక్సర్ గ్రైండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి, ప్యూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయింది కదా, ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయిన వరకు కలుపుకోవాలి అన్నమాట. ఇలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి మసాలా దీన్ని పట్టినట్టు బాగా కలుపుకోవాలి. చాలా హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్స్ అండి. చెప్పాను కదా, చాలా ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో ఉంటుంది, విటమిన్ కంటెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం పొలం సైడ్లో తోటల్లో వాటిలో వస్తాయి కదా మష్రూమ్స్, అవి ఉడకడానికి టైం పడుతుంది, కానీ ఇవి అంత టైం పట్టదు. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. సూపర్ మార్కెట్లో దొరికిన మష్రూమ్స్ చాలా తొందరగానే ఉడికిపోతాయండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మన టమాటో ప్యూరీ కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కరివేపాకు తీసుకుని ఇందులోకి వేసుకోండి. ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు టేస్ట్తో పాటు హెల్దీ కూడా, తెలుసా మీకు? కరివేపాకు ఎక్కువ తింటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుందంట. మన ఛానల్లో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తుంటానండి, మీరు స్కిప్ చేయకుండా చూస్తే చాలా టిప్స్ మీకు దొరుకుతాయి. ఇప్పుడు దీనికి 2 నిమిషాలు మూతపెట్టి పెట్టినాం కదా, 2 నిమిషాలతో చూస్తే మన కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనకి తినడానికి రెడీ అయిపోయినట్టే. చూసారా, స్పైసీ మష్రూమ్ మసాలా కర్రీ ఎంత తొందరగా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. మరి మీ ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి దీని టేస్ట్ ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారు. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.